సల్ఫర్ స్ప్రే చేస్తే వేడి పుడుతుంది, అదన్నీ ఏమి లేదు. సల్ఫర్ అనేది ఒక శిలీంద్రనాశనం, అది వెట్టబుల్ సల్ఫర్ అనేది శిలీంద్రనాశనం మందు, గంధకం. ఓకేనా? ఆ తర్వాత సెకండ్ ద్వితీయ పోషకం కూడా పనిచేస్తుంది. అందుకోసమే మనం ఒక పురుగు మందుతో పాటు శిలీంద్రనాశిని పిచికారీ చేసుకోమని చెప్తున్నాం మొదటి విడతలో. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రెండో విడత ఎప్పుడు చేసుకోవాలంటే మనము తెల్లపూత మనం పిచికారీ చేసుకోవాలా వద్దా? ఫస్ట్ పువ్వు మొగ్గ దశలో చేసుకోవాలి. పువ్వు మొగ్గ దశలో తెల్లపూత వస్తున్న తర్వాత ఫ్లవర్ బడ్స్ అన్ని ఓపెన్ అయ్యి పువ్వు మొగ్గలన్నీ విచ్చుకున్న తర్వాత మనకి తెల్లపూత వస్తుంది. అప్పుడు తెల్లపూత దశలో పిచికారీ చేసుకోవాలా వద్దా? వెరీ గుడ్. ఎందుకు చేయకూడదు? అది తెల్లపూత మొత్తం తెల్ల పరకానికి పనికొచ్చే ఈగలు గాని, తేనెటీగలు గాని, కందిరీగలు గాని మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు పువ్వు గుత్తి తీసుకుంటే ఓ పువ్వు గుత్తిలో మామిడిలో 3000 పూలు ఉంటాయి. ఆ 3000 పూలలో ఎక్కువ మగ పూలు ఉంటాయి, ఆడపూలు ఉంటాయి. మగ పూలు 95% పైచలకు దగ్గర 3000 పూలలో 2700 దాకా మనకి మగ పూలు ఉంటాయి. మిగతా 300 మాత్రమే ఆడపూలు ఉంటాయి. ఆ మిగతా 300 పూలలో కూడా గాలికి, వానకి, మన స్ప్రేయింగ్ అప్పుడు చాలా రాలిపోతాయి. దాంట్లో మిగిలేది ఏంటి? ఒక పువ్వు గుత్తికి మనకు వచ్చేది 3 నుంచి 5 కాయలే వస్తాయి. అవి కాపాడుకోవాలంటే మనకి ఈ ఈగలు గాని, మనకి తేనెటీగలు, కందిరీగలు చాలా ఇంపార్టెంట్. అందుకోసమే తెల్ల పూత దశలో పరపరాగ సంపర్కానికి పనికొచ్చేటువంటి ఈ మన తేనెటీగల్ని, పాలినేటర్స్ కాపాడుకోవాలి. కాబట్టి తెల్ల పూత దశలో పిచికారీ చేయొద్దండి. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు చేసుకోవాలి? రెండో స్ప్రేయింగ్ నల్లపూత దశ అంటే మొదటి పిచికారి పువ్వు మొగ్గ దశ అయిన తర్వాత 25 రోజులకి గ్యాప్ ఖచ్చితంగా 25 రోజులు ఉండాలి. ఓకేనా? 25 రోజులకి నల్లపూత దశప్పుడు రెండో పిచికారి స్ప్రే చేసుకోవాలన్నమాట. రెండో పిచికారి సాగుగా చెప్పినారు. ఆ రెండో పిచికారీలు ఏంటంటే మనకి బూడిద తెగులు ఎక్కువ వస్తుంది. అవునా కదా? ఆకుల కింద భాగంలో ఏంది మనకి ద్రాక్షలో గానీ చాలా దానిలో వస్తుంది. మనకి మిరపలో గాని, కాకరలో గాని, బీరలో గాని, సొరలో గాని చాలా తోటలో వస్తుంది. సో మనకి చలి వాతావరణం, మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు మనకి పువ్వు కాడల మీద గాని, ఆకు కింద భాగంలో గాని తెల్ల బూడిద వచ్చేస్తుంది. అవునా కదా? సో దానివల్ల కూడా మనకి ఈ సన్ రేస్, మనకి సూర్యరశ్మి పడదు. దానివల్ల కూడా మనకి ఈల్డ్ అనేది, కాపు అనేది తగ్గిపోతుంది. అందుకోసమే రెండో పిచికారీలో కూడా మనకి ఈ బూడిద తెగులు రాకుండా ఉండడానికి, లేదంటే వర్షం పడితే కూడా మనకి అది నల్ల మచ్చ తెగులు కూడా వస్తాయన్నమాట. పూత మాడు తెగులు అంటారు కదా. పూత కూడా ఏంటంటే వర్షం పడింది అనుకోండి, నల్ల మబ్బు పడితే పూత మొత్తం మాడిపోతుంది. కానీ పూత మాడు తెగులు అంటారు. ఈ పూత మాడు తెగులు రాకుండడానికి, బూడిద తెగులు రాకుండడానికి మనం ఏం చేస్తాము? రెండో పిచికారీ ఎప్పుడు చేసుకోవాలంటే నల్ల పూత అప్పుడు చేసుకోవాలి. అప్పుడు ఏం చేసుకోవాలి? సాయంత్రం చెప్పినారు మందు. ఈసారి థయోమిథాక్సామ్ వద్దని చెప్తున్నాం. ఎందుకంటే థయోమిథాక్సామ్ కి తేనె మంచు పురుగు రెసిస్టెన్స్ వచ్చింది. అంటే రిసర్జెన్స్ అంటే అది దాన్ని తట్టుకునే శక్తి వచ్చేసింది. ఎందుకంటే గత 10-15 సంవత్సరాలుగా ఇమిడా, టాటా మీడా థయోమిథాక్సామ్ స్ప్రే చేస్తున్నారు కాబట్టి దానికి ఆ పురుగు రోగ నిరోధక శక్తి వచ్చింది. ఆ మందులు పనిచేయవు. అందుకోసమే రెండో పిచికారి ఏం చేస్తారంటే ఖచ్చితంగా బుఫ్రోఫుజిన్ స్ప్రే చేసుకోండి. బుఫ్రోఫుజిన్ అది వచ్చేసి 1.5 ml లీటర్ నీటికి. అది చాలా బాగా పనిచేస్తుంది. లాస్ట్ టైం కొంతమంది చాలా చెప్పడం జరిగింది, రిజల్ట్ బాగుంది. బుఫ్రోఫుజిన్ వచ్చేసి 1.5 ml లీటర్ నీటికి తో పాటు హెక్సాకోనిజోల్ 2 మిల్లీలీటర్ల లీటర్ నీటికి. ఎందుకు చెప్తున్నాం హెక్సాకోనిజోల్? పూతమాడు తెగులుకి, నెక్స్ట్ బూడిద తెగులుకి. గుర్తుపెట్టుకోండి, రెండో స్ప్రేయింగ్ మట్లు బుఫ్రోఫుజిన్ స్ప్రే చేసుకోండి.